మ్యామ్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కాఫీ, టీస్ డైలీ తాగుతూ ఉంటారు గదా! అది మంచి పద్ధతే అంటారా? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళే అని కాదు. బట్ కాఫీ, టీ ఎవరైనా కానీ డైలీ బేసిస్ పైన తాగుతారు యూజువల్లీ. హ్మ్. సో, అది అలవాటులాగా అందరికి. హ్మ్. సో, అది ఎట్లా తాగాలి? ఏ టైంలో తాగాలి? ఎంత క్వాంటిటీస్‌లో తాగాలని కూడా కొంచెం మనం ఆ సెన్స్ ఉండాలనమాట. హ్మ్. ఇప్పుడు మీల్ తిన్న వెంటనే టీ ఆర్ కాఫీ తాగితే దాంట్లో ఫైటేట్స్ అవన్నీ టాక్సిన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫుడ్‌లో ఉన్న ఐరన్ అనేది అబ్జార్బ్ అవ్వదు. ఎలిమినేట్ అయిపోతుంది బాడీలో నుంచి. సో, ఇప్పుడు మీరు టీ, కాఫీ తాగితే అట్‌లీస్ట్ ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉండాలి ఫుడ్ తిన్నాక. ఆ తర్వాతే టీ ఆర్ కాఫీ తాగాలి. అండ్ అది కూడా వన్స్ ఆర్ ట్వైస్ ఎ డే మాక్సిమం ఇస్ 2 టైమ్స్ ఎ డే అంతే. అంతకంటే ఎక్కువ తాగితే ఏమవుతుంది అంటే కెఫీన్ ఉంటుంది గదా! సో, కెఫీన్ వల్ల బోన్స్ అన్నీ వీక్ అయిపోయి కాల్షియం బోన్స్ నుంచి తీసేస్తుంది కెఫీన్. ఓకే. సో, బోన్ డెన్సిటీ తగ్గిపోయి వాళ్ళకి ఆస్టియోపోరోసిస్, బోన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. బోన్ డెన్సిటీ తగ్గిపోయి దే విల్ స్టార్ట్ డెవలపింగ్ వీక్ బోన్స్. కొంచెం పడిన ఫ్రాక్చర్ అయిపోవడం ఇవన్నీ అవుతుంటాయన్నమాట. సో, అట్లా ఉంటుంది. అండ్ ఈవెన్ టీ, కాఫీ మీరు ఎంప్టీ స్టమక్ పైన తాగినా కానీ అసిడిటీ వస్తుంది. ఈవెన్ దే థింక్ కదా గ్రీన్ టీ ఈస్ గుడ్ అని. అవును. బట్ గ్రీన్ టీలో కూడా కెఫెన్ ఉంటుంది అగైన్. కానీ కెఫెన్ సమ్‌వాట్ బెటరే కదా! కెఫీన్ విల్ మేక్ యూర్ బోన్స్ వీక్. ఓకే. డైలీ బేసిస్‌లో తీసుకున్నా వీక్ అవుతామా? యాహ్! డైలీ బేసిస్‌లో మనం ఎక్కువ క్వాంటిటీస్‌లో కన్జ్యూమ్ చేస్తే లైక్ 4-5 టైమ్స్ ఎ డే అట్లా తీసుకున్నట్టయితే వీక్ అయిపోతాయి బోన్స్ అన్ని. డైలీ వన్స్ ఆర్ ట్వైస్ వన్స్ ఓకే. ఆర్ ట్వైస్ మాక్సిమం 2 టైమ్స్. వన్స్ ఈస్ బెటర్. ఓకే. మాక్సిమం ఈస్ 2 టైమ్స్.